ముగిన్ ట్రైన్లో 40 మంది కనిపించకుండా పోయారు. ట్రైన్లో రీసెంట్ గా టీసీ చనిపోయాడు. ఫ్లేమ్ హషిరా రెంగోకు రెస్టారెంట్ లో నూడిల్స్ తింటూ ఉంటాడు. తిన్న ప్రతిసారి బాగుంది అంటాడు. తనకి ముగిన్ ట్రైన్ గురించి తెలుస్తుంది. డీమన్ ని చంపడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 9. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. మనుషులు కనిపించకుండా పోతున్నారని రైల్వే స్టేషన్ కి ఎవ్వరూ రావట్లేదు. రెంగోకు అక్కడ షాప్ లో వాళ్ళని డైరెక్ట్ గా డీమన్ ని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు. వాళ్ళు షాక్ అయ్యి ఇక్కడ డీమన్ ని మేము చూడలేదు అంటారు. షాప్ వాళ్ళు కష్టపడి వంట వండి రైల్వే స్టేషన్ లో అమ్ముకుంటున్నారు. స్టేషన్ లో ఎవరూ లేరు కాబట్టి వాళ్ళ లంచ్ బాక్స్ ఎవరూ కొనరు. షాప్ వాళ్ళు రెంగోకుతో లంచ్ బాక్స్ కొంటారా అని అడుగుతారు. రెంగోకు షాప్ లో ఉన్న అన్ని బాక్సెస్ కొంటాడు. ముగిన్ ట్రైన్ పాడైంది అని రిపేర్ చేస్తూ ఉంటారు. ట్రైన్ లో డీమన్ జాడలు రెంగోకుకి కనిపిస్తాయి. అక్కడ వర్కర్స్ కి లంచ్ బాక్సెస్ పంచుతాడు. ముగిన్ ట్రైన్ రేపటి నుంచి సర్వీస్ లోకి వస్తుంది. షెడ్ లో డీమన్ ఉంటాడు. డీమన్ కి లంచ్ బాక్స్ నుంచి వచ్చే స్మెల్ నచ్చదు. డీమన్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతాడు. రెంగోకుతో ఈ బాక్స్ తయారు చేసిన వాళ్ళని నేను చంపేస్తా, నువ్వు నాకన్నా ముందు రాగలిగితే వాళ్ళని కాపాడుకోవచ్చు అని వెళ్తాడు. డీమన్ షాప్ వాళ్ళ దగ్గరికి తొందరగా వెళ్తాడు. రెంగోకు బ్రీతింగ్ టెక్నిక్స్ తో ఫాస్ట్ గా పరిగెత్తి డీమన్ ని అందుకుంటాడు. డీమన్ ని ఓడించి షాప్ వాళ్ళని కాపాడతాడు. 20 years ముందు రెంగోకు నాన్న అదే షాప్ వాళ్ళని డీమన్ నుంచి కాపాడాడు. రెంగోకు నాన్న హషిరా. రెంగోకు తన నాన్నని ఫాలో అయ్యి హషిరా అయ్యాడు. రెంగోకు అంటే అందరూ హషిరాస్ కి ఇష్టం. పాజిటివ్ గా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, మంచివాడు అని అందరూ హషిరాస్ అంటారు. ఇప్పుడు రెంగోకు ఓడించింది ముగిన్ ట్రైన్ లో ఉన్న డీమన్ ని కాదు, ఇది వేరే డీమన్. ట్రైన్ లో ఉన్న డీమన్ చాలా పవర్ఫుల్, ఎక్కడో దాంకొని ఉంది. నెక్స్ట్ రోజు రెంగోకు ముగిన్ ట్రైన్ ఎక్కుతాడు. షాప్ వాళ్ళు రెంగోకుకి థ్యాంక్స్ చెప్పి ఒక లంచ్ బాక్స్ ఫ్రీగా ఇస్తాడు. రెంగోకు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బాక్సెస్ కొంటాడు. ట్రైన్ లో తనతో పాటు కొంతమంది ఉంటారు. బాక్స్ ఓపెన్ చేసి తింటూ బాగుంది అంటూ ఉంటాడు. డీమన్ స్లేయర్స్ టాంజిరో, జెనిట్స్, ఇనోస్కే కూడా ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇనోస్కేకి అసలు ట్రైన్ అంటే ఏంటో తెలియదు. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. టాంజిరో రెంగోకుని వెతుకుతాడు. ముందు బోగి నుంచి బాగుంది అని వినిపిస్తుంది. ముగ్గురు అక్కడికి వెళ్తారు. రెంగోకు లంచ్ బాక్స్ తింటూ బాగుంది అంటూ ఉంటాడు. బోగిలో అందరూ రెంగోకుని విచిత్రంగా చూస్తారు. టాంజిరో రెంగోకుకి మేము డీమన్ స్లేయర్స్, మీకు హెల్ప్ చేయడానికి వచ్చాము అంటాడు. రెంగోకు టాంజిరోని గుర్తుపడతాడు. నీ వెనుక ఉన్న బాక్స్ లో ఉన్నది డీమన్ కదా, మాస్టర్ చెప్పాడు కాబట్టి నేను డీమన్ ని ఏమి అనను అంటాడు. టాంజిరో తన నాన్న చేసే ఫైర్ డాన్స్, కగురా డాన్స్ గురించి రెంగోకుని అడుగుతాడు. రెంగోకుకి డాన్స్ గురించి తెలియదు. ఫ్లేమ్, వాటర్, విండ్, స్టోన్, థండర్ ఇవన్నీ మెయిన్ టెక్నిక్స్. మిగతావన్నీ ఈ 5 టెక్నిక్స్ నుంచి వచ్చాయి. రెంగోకు టాంజిరోని నీ స్వర్డ్ ఏం కలర్ అని అడుగుతాడు. టాంజిరో బ్లాక్ అని చెప్తాడు. రెంగోకు బ్లాక్ స్పాట్స్ ఉన్న వాళ్ళు హషిరా అవ్వడం నేను చూడలేదు. బ్లాక్ స్వాడ్ వాళ్ళకి ఏ టెక్నిక్ చూస్ చేసుకోవాలో అర్థం కాదు అంటాడు. ఇనోస్కే ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తుంది. కిటికీ నుంచి దూకి పరిగెత్తుతాను, ఎవరు ఫాస్ట్ గా వెళ్తారో చూద్దాం అని కిటికీ నుంచి దూకబోతాడు. జెనిట్స్ ఇనోస్కేని ఆపుతూ ఉంటాడు. రెంగోకు జాగ్రత్తగా ఉండండి, డీమన్ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు అంటాడు. జెనిట్స్ భయపడతాడు. టికెట్స్ చెక్ చేయడానికి టీసీ వస్తాడు. తన మొహం వింతగా ఉంటుంది. ట్రైన్ లో లైట్స్ బ్లింక్ అవుతాయి. డీమన్ వస్తుంది. డీమన్ పెద్దగా ఉంటుంది. రెంగోకు డీమన్ ని ఓడిస్తాడు. ఇంకొక డీమన్ ఉంది అని అటువైపు వెళ్తాడు. టాంజిరో, జెనిట్స్, ఇనోస్కే రెంగోకుతో వెళ్తారు. ఇంకొక బోగిలో వేరే డీమన్ ఉంటుంది.
రెంగోకు ఆ డీమన్ ని కూడా ఓడిస్తాడు. ట్రైన్ లో అందరూ నిద్రపోతూ ఉంటారు. ఒక డీమన్ చేతికి నోరు కళ్ళు ఉంటాయి. డీమన్ టీసీతో టికెట్స్ పంచి చేపించి అందరినీ నిద్రపోయేలా చేస్తాడు. కొంతమంది పిల్లల్ని నిద్రపోతున్న వాళ్ళని కట్టేయమంటాడు. ఆ డీమన్ ముజాన్ పంపిన డీమన్. డీమన్ నిద్రలో మనుషులకి మంచి కలలో వచ్చేలా చేసి నిద్రలోనే వాళ్ళని చంపుతాడు. వాళ్ళు కలలో నుంచి బయటికి రాలేరు. కలే నిజంలా అనిపిస్తుంది. రెంగోకు, టాంజిరో, జెనిట్స్, ఇనోస్కే నిద్రపోతూ కల కంటారు. టాంజిరోకి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నట్టు కల వస్తుంది. జెనిట్స్ నెజుకోతో ఉన్నట్టు కల వస్తుంది. ఇనోస్కేకి టాంజిరో, జెనిట్స్, నెజుకో తన కింద పనిచేస్తున్నట్టు, అందరూ ముగెన్ ట్రైన్ కి వెళ్తున్నట్టు కల వస్తుంది. కల కనే వాళ్ళ చుట్టూ బ్యారియర్ ఉంటుంది. బ్యారియర్ దాటాక స్పిరిచువల్ కోర్ ఉంటుంది. కోర్ ని అంతం చేస్తే కలలో ఉన్న వాళ్ళు కల నుంచి బయటికి రాలేరు. డీమన్ కి ఒకళ్ళకి తాడు కట్టి తాడు ద్వారా ఒకళ్ళు ఇంకొకళ్ళ కలలోకి వెళ్ళగలిగే స్పెషల్ టెక్నిక్ ఉంటుంది. పిల్లలు నేను కూడా మంచి కల కనాలి అని డీమన్ చెప్పింది చేస్తారు. డీమన్ పిల్లలతో డీమన్ స్లేయర్స్ తో జాగ్రత్తగా ఉండండి అంటాడు. పిల్లలు వాళ్ళ చేతికి ఎవరి కలలోకి వెళ్లాలో వాళ్ళ చేతికి తాడు కడతారు. రెంగోకు అమ్మ ఏదో జబ్బు వల్ల చనిపోయింది. రెంగోకు తన నాన్నకి నేను హషిరా అయ్యాను అని చెప్తాడు. వాళ్ళ నాన్న సంతోషపడకుండా అయితే ఏంటి అని అంటాడు. అతను ఎప్పుడూ ఇలా ఉండేవాడు కాదు. కష్టపడి హషిరా అయ్యాడు. తన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాడు. సడన్ గా ఒక రోజు డీమన్ స్లేయర్ గా మానేశాడు. ఎందుకో ఎవ్వరికీ తెలియదు. రెంగోకు తమ్ముడికి హషిరా అవ్వాలని ఉంటుంది. రెంగోకు తనకి సపోర్ట్ గా ఉంటాడు. కలలో తన తమ్ముడికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి రెంగోకు కలలోకి వెళ్లి కోర్ ని అంతం చెయ్యబోతుంది. రెంగోకు సబ్ కాన్షియస్ లో వేడిగా మంటలు ఉంటాయి. రెంగోకు నిద్రలోనే లెగిచి అమ్మాయిని ఆపుతాడు. టాంజిరో కలలోకి ఒక అబ్బాయి వెళ్తాడు. టాంజిరో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. తనకి నెజుకో బాక్స్ కనిపిస్తుంది. ఏంటి ఆ బాక్స్ అనుకుంటాడు. వాటర్ తేవడానికి నది దగ్గరికి వెళ్తాడు. తన నీడ తనని నీళ్లలోకి లాగి నిద్రలో నుంచి లెగువు. నువ్వు కల కంటున్నావు. ఇది నిజం కాదు. డీమన్ నీ మీద అటాక్ చేస్తున్నాడు. లెగిచి ఫైట్ చెయ్యి అంటుంది. టాంజిరోకి ఇప్పుడు తన ముగెన్ ట్రైన్ లో నిద్రపోతూ ఉండడం గుర్తొస్తుంది. కానీ కలలో నుంచి బయటికి రాలేడు. ట్రైన్ లో నెజుకో బాక్స్ నుంచి బయటికి వస్తుంది. అందరూ నిద్రపోవడం చూస్తుంది. టాంజిరో నిద్రలో టెన్షన్ పడుతూ ఉంటాడు. నెజుకో టాంజిరోని లేపుతుంది. టాంజిరో లెగవడు. తలతో టాంజిరోని గుద్దుతుంది. తన తల నుంచి బ్లడ్ వస్తుంది. కలలో ఉన్న టాంజిరోకి నెజుకో బ్లడ్ స్మెల్ వస్తుంది. తన ఒంటి మీద డీమన్ స్లేయర్ యూనిఫామ్ వస్తుంది. చిన్నగా కల నుంచి బయటికి వస్తాడు. కలలో తన ఫ్యామిలీ బ్రతికే ఉంటుంది. నెజుకో డీమన్ లా కాకుండా మనిషిలా ఉంటుంది. టాంజిరో ఎప్పటికీ ఇలానే నా ఫ్యామిలీతో ఉంటే ఎంత బాగుంటుంది. కానీ వాళ్ళందరూ చనిపోయారు. మళ్ళీ బ్రతికి రారు. ఇది నిజం కాదు. నా ఫ్యామిలీ చనిపోయినా ఎప్పుడూ నాతోనే ఉంటారు అనుకొని ఏడుస్తూ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కలలు కనేలా చేస్తున్న డీమన్ ని వెతకడానికి వెళ్తాడు. అన్ని చోట్ల నుంచి డీమన్ స్మెల్ వస్తుంది. డీమన్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోతాడు. టాంజిరో కలలో ఉన్న అబ్బాయి కోర్ ని నాశనం చేయడానికి వెళ్తాడు. టాంజిరో సబ్ కాన్షియస్ ప్రశాంతంగా ఉంటుంది. టాంజిరో నాన్న వచ్చి స్వాడ్ ని బయటికి తీ అంటాడు. టాంజిరోకి ఐడియా వస్తుంది. కలలో తనని తను చంపుకుంటే కలలో నుంచి బయటికి రావచ్చు అని. రెంగోకు, టాంజిరో, జెనిట్స్, ఇనోస్కే కళ్ళ నుంచి బయటికి వచ్చి డీమన్స్ ని ఓడించగలరా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నేను యానిమే ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని ఒకసారి విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను.